అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప ప్రతిపాదన చేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడిన తరువాత అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఇక బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరంపై కమిషన్ విచారణ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉన్నందున ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి లేదా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల్లో ఎవరో ఒకరు సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో శాసనసభ వేదికగా బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమవుతోంది. అలాగే తెలంగాణలో వరద పరిస్థితులు, యూరియా కొరతపైన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై జరిగే చర్చకు హాజరు కాకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానంగా అటు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు సిద్దమవుతోంది. ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లాలని బీఆర్ఎస్ రెడీ అవుతున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారబోతున్న నేపథ్యంలో అప్డేట్స్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలుగానున్నాయి. ఉదయం 10:30కు ఈ సమావేశాలు మొదలవుతాయి. ఈ రోజు సభలో భాగంగా ఇటీవల మరణించినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. దాని తర్వాత సభ్యులు మాట్లాడతారు. ఇక దాని అనంతరం సభ వాయిదా పడుతుంది. వాయిదా పడ్డ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఈ బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారు, సభ ఎజెండా ఏంటి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది. దాని తర్వాత 1 గంటకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ కేబినెట్ సమావేశంలో సింగిల్ పాయింట్ ఎజెండాగా కేబినెట్ సమావేశం జరగబోతుంది. బీసీ రిజర్వేషన్ బిల్లును 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. దానికి ఒక ఇటీవల ఒక సంప్రదింపుల కమిటీ వేసింది. మంత్రులతో ఒక కమిటీని వేసింది. కమిటీని వేసి ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలపై చర్చించింది. ఇటీవలనే ఆ కమిటీ రిపోర్టును సంప్రదింపుల కమిటీకి చేరింది. ఈ కమిటీ రిపోర్టు పైన కేబినెట్ చర్చించనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఒక 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో భాగంగా ఒకరోజు కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన చర్చిస్తారు. ఈ రిపోర్టులో భాగంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను, ముఖ్యంగా కాళేశ్వరం వల్ల దాదాపు లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిందనే విషయాన్ని కాంగ్రెస్ పదే చెప్పుకుంటూ వచ్చింది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని కూడా చెప్పింది. దాంట్లో భాగంగానే విచారణ కమిషన్ వేసింది. ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించి ప్రజలకు గత ప్రభుత్వం చేసినటువంటి మిస్యూజ్ని, ముఖ్యంగా ఎకనామికల్గా చాలా మిస్యూజ్ చేసినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి లేదంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత తమ వెర్షన్ చెప్పుకోవడానికి కూడా బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం కట్టడాన్ని జరిగినటువంటి విషయాలన్నింటినీ తెలుపుతామని అసెంబ్లీ స్పీకర్ను అదేవిధంగా సెక్రటరీని కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని డినై చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడు సిఎల్పీ లీడర్గా జానారెడ్డి ఉన్నారు, టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు సమయం అడిగితే సమయం ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత బీసీలకు రిజర్వేషన్లు పెంపుకు సంబంధించినటువంటి అంశంపై ఒకరోజు చర్చిస్తారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో ప్రభుత్వం ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడమా, లేదంటే స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడము, లేదంటే కేంద్రం నుంచి ఆమోదం వచ్చే వరకు ఎదురు చూసి
కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చూడాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే సందిగ్ధతకు ఒక ఫైనల్ కంక్లూజన్ రాబోతుంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రాబోతున్నారు. ఉన్నటువంటి 3 ఆప్షన్లలో ప్రభుత్వం ఏ ఆప్షన్ని తీసుకోవాలనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక విషయం తెలియనుంది. దీంతో పాటుగా వరదకు సంబంధించినటువంటి అంశంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి తమ 20 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ 20 నెలల పాలనలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.